రాజీ తాళం వేస్తున్నావా? రా మరి. ఓకేనండి, సుహాసిని నిద్రపోతా ఉంది. ఇంకా సుహాసిని ఇంకా మా అత్తగారికి ఇచ్చి ఇంక మనమేమో టమాటా తోటకాడికి వెళ్ళి టమాటాలు 1 కేజీ కానీ 2 కేజీ కానీ కోసుకొచ్చుకుందాము. సరేనా రాజీ? చలో. అలానే కూరలోకి హోటల్లోకి సంబంధించినవి కూడా పనికొస్తాయిగా. టమాటా పచ్చడి ఏం చేస్తావు కదా. సుహాసిని నిద్రపోతూ ఉంది. ఇంకా బాగా ఎండ కాస్తుందని చెప్పేసి కండవ కప్పాను. చల్లగా ఉంది కండవ కూడా. అటాడికి బండి ఎందుకు మళ్ళీ వెళ్తాండు కదా, ఇక్కడేగా. ఎప్పుడు బండ్ల మీద తిరుగుదాం, కార్ల మీద తిరుగుదాం, విమానాల మీద తిరుగుదాం. నేను రాజీ ఎప్పుడన్నా నీకు విమానం ఎక్కాలని అనిపించలేదా? అమ్మ అంటే అసలు నీకు విమానం మీద కూడా విరక్తి పుట్టిందా? విమానం ఎక్కువ ఊరికి అసలు ఎక్కమన్నా కూడా ఎక్కువ. ఎంత పల్లెటూరు అమ్మాయి అండి ఈ అమ్మాయి. అదే నా ఛాన్స్ వస్తే విమానం ఇక్కడ దుబాయ్ వెళ్ళి వస్తా కూడా నేను. నీ సైకిల్ తొక్కడం వచ్చా? బైక్ కూడా నడుపుతావా? చెప్పడం మర్చిపోయానండి, రాజకుమారి బండి కూడా తొలిద్ది. ఇప్పుడు కూడా నడుపుతావుగా? సరేనండి, మాటలు కత్తమరిండి కూడా వచ్చేసాము. మాత్రం తీవ్రంగా వస్తామండి. ఎవరు తాత? ఏం తాతయా? ఇక్కడికి వెళ్ళా టమాటా తోటకాడికి. ఎందుకు నవ్వుతావు? నవ్వద్దా నేను మళ్ళీ అవుతాను నీకు. నేను ఏయి మీ బెర్రలు అయ్యి. అది నువ్వేనా ఆ బెర్రవి? అదే నువ్వు. మీ తమ్ముడు ఈడా? ఇది దాని కూతురా? ఆహా, అది నువ్వు. అట్టయితే 2 బరగొడ్లు ఉంటే ఒకటి మక్కాయ ఒకటి నేను అనుకున్నాను. ఇప్పుడు కూడా అడుగుతున్నా మా నాన్న. అవునా? దోడని అని. ఓకేనండి, ఇంకా మాటలో నాకు అత్తమంటికి వచ్చేసాం. సాజుబాబు స్కూల్లో ఉన్నాడు. రాజీ సుహాసిని ఉయ్యాలు వేసావా? మంచం కూడా లాగాగా. ఒకవేళ సుహాసిని లేచి మళ్ళీ మంచులు కావాలని దిగింది అనుకో, ఏమన్నా మంచం మీద దిగవచ్చు. సరే రాజీ, సుహాసిని నిద్రపోతుంది కానీ త్వరగా పోయేద్దాం. మరి ఇంకా కవర్ తీసుకున్నావా? చలో. ఓకేనండి, ఇంకా టమాటా తోటకాడికి అయితే వచ్చేసాము. ఈ తోట వచ్చేసి ఎకరం కాదంట, అరకేజీ. అది అరకేజీ అంటున్నాయండి, ఎకరం కాదండి, అరెకరమే. అరెకరం అయినా ఈ సంవత్సరం పంట బాగా పండింది అన్నాడు మా పెదనాన్న. చూద్దాము. మన దాకా 40 రూపాయలు అమ్మారు, 30 రూపాయలు అమ్మారు. అంటే సీజన్ బట్టి, అంటే 10 రోజులకి వారం టమాటాలు రేటు మారిపోతున్నాయి కదా. సీజన్ బట్టి అమ్ముతున్నారు టమాటాలు అయితే. చూడండి చాలా బాగుంటాయి. దీనిలో గోలికాయలు లాంటి టమాటాలు ఏరుకుందామండి. మొత్తం కూరలో చాలా బాగుంటాయి. ఎందుకంటే పచ్చళ్ళలో సంబంధించిన, చూడండి ఇంక మాట్లాడదు, ఇంకా పచ్చళ్ళలో సంబంధించిన దొరకాలు మొత్తం మనం తీసుకున్నాం కదా, అవి వద్దు. ఇంకా అన్ని చిట్టికాయలు వేరు, కూరలకైనా తినడానికైనా. సరేనా? వెళ్దాంపా. ఓకేనండి, ఇంకా చేలో పోవడానికి ఇది గేటు. ఊరికి వచ్చేసిందే. ఇంకా పక్కన పెట్టు. ఏంది త్వర కానీ. చలో జల్దీ చలో అందరు. ఓకేనండి, ఇంకా టమాటా చేలోకి అయితే వచ్చేసాము. ఇంకా ఈ చేను వచ్చేసి ఇంకా అరెకరం. ఈ కనపడే చూసారా, అన్నీ భలే ఉండే. కానీ కొన్ని కాయలు కూడా ఏమంటారు రాజీ, వేడి ఎండ ఎక్కువ వెయ్యి పాడైపోతాయి కదా. కొంచెం పైకి పోదాం బా, చూపిద్దాం మొత్తం. ఓకేనండి, ఇంకా టమాటాల తోట చేను ఇదే చూడండి. ఇంకా అన్నీ వచ్చేసినాయి, హార్వెస్ట్కి వచ్చేసినాయి, అంటే కోయడానికి వచ్చేసినాయి టమాటాలు మొత్తం. కొన్ని టమాటాలు కూడా ఎండలు ఎక్కువ పుచ్చిపోతున్నాయి. చిట్టికాయలు కుళ్ళిపోతా ఉంటాయి. బాగుండే. ఓకే సరేపా. సరే అజయ్, ఇంకోకేనండి. చూడండి టమాటాలు అలాగ ఉండేదా, చాలా బాగుంటాయి కదా. మన ఇంట్లో పెంచుకుంటే 1 చెట్టు 2 చెట్లు చూస్తాము. అలాంటి చూడండి, అసలు తోట చూస్తున్నాం మనం. రాజకుమారి అయితే కోసుకుంటుంది. ఒక 2 కేజీలకు 1 కేజీ. ఇగో పచ్చివి ఇలాగ ఉండే, ఇంకా పండినేమో ఇవి ఇలా ఉన్నాయి.
ఈ ఒక 4 రోజులు ఒక వారంలో వస్తాయి కదా రాజీ ఈ పచ్చి. అయితే మాత్రం ఇప్పుడు పండేటప్పుడు వాటర్ తగలకూడదు. ఏవి చెట్లకి, టమాటా చెట్లకి. టమాటాలు పండేటప్పుడు నీళ్ళు తగలవు కదా. ఆహా, ఇది ఒకటి ఉందా మళ్ళీ. ఓకేనండి, టమాటాలు బాగానే ఉండే కానీ ఒక్కొక్క టమాటా అక్కడక్కడ పుచ్చిపోతున్నాయి. ఇంకో ఈ టమాటా చాలా బాగుంది. ఇగో పక్కనే చూడండి ఇంకో టమాటా ఎలాగా పుచ్చిపోయిందో. పాడైపోతున్నాయి కొన్ని కాయలు, ఎందుకంటే ఎండలు ఎక్కువ అయినాయి కదా. ఇంకా ఒక్కొక్క కాయ వాడిపోతూ ఉంది. ఇవి కోసుకోవచ్చు కదా మరి త్వరగా. 2 గంటల కంచా రోజుకి ఇంకా పండే కోసుకుంటూ ఉంటారు రోజు. అంతేనా? చూసినాడు టమాటాలు తొక్కేవు. ఎందుకు అరిచేది? ఇగోండి టమాటా చూపి అలాగా. ఇగోండి ఫ్రెండ్స్, టమాటాలు చిట్టికాయలు అయితే కర్రీలో బాగుంటాయని చెప్పేసి చిట్టికాయలు కోసి పచ్చి తెంపేవు. పచ్చిని తెంపుతాను, మంచిగా తెంపుతాను. చాలా బాగున్నాయి టమాటాలు. పోయి ఇంకెంత టమాటాలేనండి. ఇదేమో టమాటాల చేను, టమాటాల తోట. ఇది పక్కన వచ్చేసేమో అలాగో అది కనపడుతుంది చూసారా అక్కడ, అది అరటి తోట. ఇంకా దాని ఎదురుగా ఉన్నది మొక్కజొన్న తోట. దీని పక్క ఉన్నదేమో ఇంకంత బీడు. అటు పక్క అంత కాలాలు రాలేదు కదా, కాలు వస్తే వరి నాటేవాళ్ళే, కానీ బోర్లు ఉన్న కాడ మొక్కజొన్న నాటుకుంటున్నారు. అంతే తేడా. ఇది కనపడేదేమో సొప్ప, బరగొడ్లు మేత. ఏం రాజీ, నీకు కూడా మేత కావాలా? మేత తినవా మేత? ఇగో ఈ కాయలు లాగుండే చూడు, బాగున్నాయా? మంచి ఎరుకో. తోటలో కాయలు వంక పెట్టడానికి లేదు. అవును, మనం ఉండి జాగ్రత్త కోసుకుంటున్నాం. సరేనండి, ఈ అయితే మొత్తం టమాటాలే కదా. బండి మీద పోయినా రాజీగలే చూస్తున్నాడు, ఎవరి దొంగలు కోసుకుంటున్నారు టమాటాలని. నువ్వు అలా ముసుగేసుకున్నట్టు దొంగలు అనుకోక ఏమనుకుంటారు చెప్పు. కోసుకున్నావు టమాటాలు? 2 కేజీలు అవుతాయా? 2 కేజీలు 40 రూపాయలు లేప ఇచ్చేద్దాం. ఇంకా పెద్దమ్మకి చిట్టికాయలు కనపడలేదు ఆడ. ఎయ్యి కోసుకో. తింటావా? తినవా? ఇవే తిను, చాలా బాగుండే, స్మెల్ బాగుంది. ఓకేనండి, ఈ మొత్తం టమాటాలే. మనం కొంత సమయంలో వెళ్ళిపోతాం కదా, చూసేయండి. ఇంకా ఎప్పుడుకో మళ్ళీ వీడియో తీసేది, తీస్తామో లేదో కూడా తెలియదు మనం. ఇంకా టమాటాలు మాత్రం చాలా బాగుండే, కానీ పాపం రైతులు చాలా కష్టపడతారండి. టమాటాలు సీజన్ వస్తే బాగానే పండుతాయి, కానీ వర్షాలకి ఏమైనా తేడా పడితే ఎండలు ఎక్కువైనా కూడా ఇలాగా టమాటాలు పాడైపోతాయి. ఇవన్నీ చూడండి ఉరకెత్తిపోయినాయి మొత్తం టమాటాలు, ఎండకు దెబ్బతిన్నాయి అన్నమాట. కొన్ని టమాటాలు బాగుంటాయి అలాగా. కానీ వాళ్ళు నష్టాన్ని భరించాలి, లాభాన్ని భరించాలి. ఆ రెండింటిని భరిస్తేనే రైతు కష్టం మీకు తెలిసినట్టయితే ఒక లైక్ కొట్టండి. ఓకేనా రాజీ? ఇంకెళ్దాం మరి ఇంటికి. వెళ్దాం పా మరి. ఇంకా బొడ్డమ్మ లేసిద్ది మళ్ళీ, చాలాసేపు అవుతుంది వచ్చి. ఓకేనండి, ఇంటికి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఈరోజు అయితే మేము ఇంకా టమాటా తోటకైతే వచ్చామండి. ఇంకా పచ్చడి పెట్టుకోవాలని చెప్పేసి టమాటాలు అయితే మొత్తం చాలా కోసుకున్నాము. కిచెన్ వచ్చేసి ఇంకా మొత్తం వల్లండి. తోట అయితే చాలా బాగుంది కదా. ఇంకా మనం అయితే టమాటాలు తోటలోకి వచ్చి కోసుకుని అలా కర్రీ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. టమాటాలు చూడండి ఎలాగున్నాయో, ఇదిగోండి ఇంకా అలా బండేసాయి. ఇంకా అత్తమ్మోళ్ళు వచ్చేసి ఇంకా 2 అయితే మొత్తం కోసుకొని వెళ్తారంట. కోసుకొని 2 బాక్సులు అలా కార్మించి కానీ ఎల్సురు కానీ పోయి ఇంకా అలా అమ్ముకుంటారండి. ఇంక ఈ మొత్తం చేనంతా వాళ్ళేనండి. కాయలు మొత్తం అయితే కోసుకున్నాం కదా. ఈ కాయలు కాకుండా రాజకుమారి 2 కట్టలు టమాటాలు తీసుకుందండి. 2 కట్టలు అంటే 6 కేజీలు టమాటాలు తీసుకుంది. టమాటాలు తీసుకొని ఇంకా త్వరలో పచ్చడి చేసి మీ అందరికి ఇంకా టమాటా పీకులు చేసి మీ అందరికి పంపిపోతుంది అన్నమాట. మీకు కావాల్సిన వాళ్ళు ఒక కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? రాజకుమారి ఏ పీకులు పెట్టబోతున్నా చెప్పు. అన్ని రకాల పచ్చళ్ళు ఉన్నాయండి. అన్ని రకాల పచ్చళ్ళు మా వద్దనే ఉన్నాయి. రండి, కొనండి, తినండి. ఓకే అండి, టైం వచ్చేసి 3 వస్తుంది. ఇంకా
ఇది టమాటా పచ్చడి పెడదాం అనుకున్నా కానీ ఇప్పుడు వీలు కుదరలేదు. నెక్స్ట్ వీడియోలో ఇంకా టమాటా పచ్చడి ఎలా పెట్టాలని చెప్పేసి ఇంకా వీడియో పోస్ట్ చేస్తాము. సరేనా? కొత్త వస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మంచి వీడియో కలుద్దాం. మీ అందరికీ బాయ్ బాయ్. ఏంది కాట వేసుకొని అవి అంతే నేను చెప్పు, డబ్బులు ఇస్తాను నేను. పచ్చడికి ఇచ్చాంగా, ఇప్పుడు ఇట్లకి ఇచ్చేస్తారు. సరే మరి ఇంకెప్పుడు పెడతావు టమాటా పచ్చడి చెబితే? పోసి ఉప్పులో ఊరేసి 3 రోజుల కంట. సరేనండి, ఇంకా నెక్స్ట్ బ్లాగ్ చూపిస్తాను. ఇప్పటికి వీడియో చాలా లెంత్ అయింది కదా, త్వరగా రా మరి. కాట వేయించు, మీకు ఇంతగా చూపించింది కదండి ఇదంతా.